ప్రీమియం లీగ్ పోటీల్ని నిర్వహించుకున్న సందర్భంగా క్రికెట్ ఆటలో ఈ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి డాక్టర్ సుధీర్ గారు చెప్పినట్టు అసలు ఒక మధ్యలో ఒక తరానికి మొత్తానికి క్రీడలు అనే విషయమే పరిచయం లేకుండా పోయింది. అది తల్లిదండ్రులు వచ్చిన మార్పు ప్రధానంగా. చదవాలి, చదివితే క్లాసులో అందరికంటే ఫస్ట్ అయిన ఉండాలి, లేదు 100 మార్కులైనా రావాలి, వీలైతే ఇంకా ఎవరైనా అత్యుత్సాహమైన పంతులు ఉంటే 100కు 110 వేస్తే కూడా సంతోషపడతారు. అక్కడికి పోయిన తల్లిదండ్రులు వాడికి ఇంకేమైనా అదర్వైజ్ బ్రతకడానికి ఏమన్నా స్కిల్స్ ఉన్నాయా, బ్రతకడానికి కావాల్సిన ధైర్యం ఏమన్నా ఇస్తున్నామా, వాడి ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు ఒక్కడు వెళ్ళి రాగలుగుతాడా అన్న సోయి కూడా లేకుండా పెంచిండ్రు. ఇక కొంతమంది అయితే అన్నం కూడా అల్లి తినిపించుడు, ఇంటర్మీడియట్కి వచ్చినాం కూడా ఒక నవిలి పెట్టలేక అంతే, మిగతాదంతా చేశారు. ఆ రకంగా పిల్లల్ని వాళ్ళకంటూ ఒక సొంత వ్యక్తిత్వం లేకుండా, సొంత ఆలోచన లేకుండా పెంచారు. దాంతో పోరాట పటిమ తగ్గింది, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది లేకుండా పోయింది. గెలవటం అంటే మొదలు ఓడటం అనే విషయమే లేకుండా పోయింది. ఓటమి నుంచే గెలుపుకు దారి వేసుకోవాలన్న ఆలోచన లేకుండా పోయింది. పాస్ కావాలి, ఫెయిల్ అయితే చచ్చిపోవాలి, ఇదే నేర్పారు వాళ్ళు తల్లిదండ్రులు. దాంతోనే మనం చాలా విన్నాం. ఇంటర్మీడియట్ కాదు, హై స్కూల్ లెవెల్కి వచ్చినాయి అవి. అయితే విద్యా విధానానికి సంబంధించి, పిల్లల పెంపకానికి సంబంధించి, పాఠ్యాంశాలకు సంబంధించి చాలా పెద్ద సబ్జెక్టు సుధీర్ గారు ఓపెన్ చేసింది. దురదృష్టం ఏంటంటే 78 సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకొని ఇప్పటికీ కూడా బ్రిటిష్ వాడు పెట్టిపోయిన విద్యా విధానాన్ని మాత్రమే కొనసాగిస్తున్నాం. ఇంతకు మంచిన సిగ్గుచేటు ఇంకొకటి లేదు ఈ దేశంలో. 78 ఏళ్ళు ఆ రోజే మాట్లాడినాం, ఆ రోజే రాసినాం గోడల మీద. మెకాలేగాడు పెట్టిన గుమస్తా విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నాము అని. ఇప్పుడు ఈ జనరేషన్కి అయితే అది కూడా తెలియదు, ఇది ఒకటి పెట్టినా కూడా తెలియదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే, మొదలు ఉన్న వాళ్ళకేమో బ్రిటిష్ వారసత్వం నుంచి వచ్చిండ్రు, ఆ పార్టీ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ కాబట్టి దానికి అంత వాళ్ళ నుంచి బయటపడే లక్షణాలు రాలేకపోయినాయి అనుకున్నాం. తర్వాత వచ్చిన పార్టీ స్వదేశీ పార్టీలు అని చెప్పిన వాళ్ళు, స్వావలంబన అని చెప్పిన వాళ్ళు, పాపం వాళ్ళకు కూడా ఎందుకో ఇంత చిన్న ఆలోచన రాలేదు.